న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో జల్సా సినిమా ప్రదర్శనలో వైసీపీ జనసేన కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. జల్సా సినిమా నేపథ్యంలో మయూరి థియేటర్ వద్ద కేక్ కటింగ్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట నెలకొంది. వైసీపీ కార్యకర్తలపై ఇనుపరాట్లతో దాడి చేశారు జనసేన కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. తాడేపల్లి వద్ద ఉండవల్లి గుహల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. తమ పొలాల్లోకి వెళ్లడానికి వీల్లేదు అంటూ హుకుం జారీ చేస్తున్నారు. పొలాలకు వెళ్లే వారిని దుర్భాషలాడుతున్నారు పోలీసులు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అంటూ బెదిరిస్తున్నారు. ప్రతిరోజు రైతులు ఈ చెక్ పోస్ట్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై మున్సిపల్ అధికారులు ఆంక్షలు విధించారు. అన్నా క్యాంటీన్ వద్ద కర్రకు నోటీసులు తగిలించారు. మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందన్న కారణంగా అన్నా క్యాంటీన్ ను తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంజంగి కొండలో ప్రకృతి అందాలు పరవశింపజేస్తున్నాయి. వంజంగి కొండలను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు. వేకువజామునే కొండలపైకి చేరుకున్న పర్యాటకులు ప్రకృతి అందాలను సెల్ ఫోన్లలో బంధిస్తూ సరికొత్త అనుభవాలను సొంతం చేసుకుంటున్నారు. వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ఒకరు మృతి చెందగా ఓ బాలిక గల్లంతైంది. బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలోని రాప్తాడు సమీపంలో పండమేరు వంకలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా అమరావతిలో నిమజ్జనానికి వచ్చి స్నానానికి దిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్ ఎదురుగా ఉన్న ఘాట్లో స్నానానికి దిగి నర్సారావుపేటకు చెందిన మల్లికార్జునరావు, లేమల్లెకు చెందిన విజయభార్గవ్ గల్లంతయ్యారు. వారిలో విజయభార్గవ్ మృతదేహం బయటకు తీయగా మల్లికార్జున మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు దేశంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు సహాయం చేయడంతో రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది. పిట్టల దొర వేషంలో సీఎం దేశం మొత్తం తిరిగి రాష్ట్రం సంపదను దోచిపెడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గురువారం రాత్రి ఒక వ్యాపారవేత్త గుడివాడ సాయి మనవడు అగస్త్య కిడ్నాప్ కలకలం సృష్టించింది. నరసాపురం పట్టణంలో కారులో బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ₹1,00,00,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ విలేకరుల నిరసన సెగ తగిలింది. మేడ్చల్ పట్టణంలో ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సభావేదిక ముందు నేల మీద కూర్చొని విలేకరులు నిరసన తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో విలేకరులు నష్టపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నా విలేకరులకు న్యాయం చేస్తారని మంత్రి మల్లారెడ్డి కాలం పొడిగించడమే తప్ప తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలంలో 13వ వార్డులో శ్రీ అంబేద్కర్ యూత్ గణేష్ మండలి వద్ద వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో గల మేదరి కులస్తుల సంఘం జగిత్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మండల స్థాయి ఎన్నికలు నిర్వహించారు. నియోజకవర్గంలోని 3 మండలాలు మెట్టుపల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు కుల సభ్యుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం నాడు మారేడుపల్లిలో తన ఇంటి ముందు వినాయకుడి నిమజ్జనం వాహనాలను ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించిన 3 వాహనాలను టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజు సాగర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంపు మండలంలో సరైన వైద్యం అందక జ్వరంతో బాలిక మృతి చెందింది. చింతూరు మండలం కుయగురు గ్రామానికి చెందిన కారం సంధ్య తండ్రి యేసుబాబు మాజీ సర్పంచ్. సంధ్యకు నిన్న జ్వరంతో పాటు వాంతులవుతుండగా రాష్ట్ర సరిహద్దు తెలంగాణలోని భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12 గంటలకు ఆ బాలిక మృతి చెందింది. హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై గత అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ బ్లాస్ట్ అయింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు దించడంతో అంతా సేఫ్ అయ్యారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పెద్దవాడ వద్ద కర్నూలు నుంచి ఉలవపాడుకు గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళ్తున్న లారీ ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ అప్రమత్తమై బయటకు దూకాడు. మంటల్లో లారీతో పాటు 306 గ్యాస్ సిలిండర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. కర్నూలులో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా జల్సా సినిమా స్పెషల్ షో ప్రదర్శన చేస్తామని థియేటర్ పోస్టర్ వేయడంతో కొంతమంది టికెట్లు కొనుగోలు చేశారు. థియేటర్ కు సరిపడా టికెట్లు అమ్ముడుపోక షో రద్దు చేయడంతో థియేటర్ పై అల్లరి ముక్కలు దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి అద్దాలు పగలగొట్టారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బైక్ ఢీకొన్న ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. బాధిత వర్గంలో టీడీపీ కార్యకర్త ఉండడంతో వివాదానికి రాజకీయం రంగు పూసుకుంది. విజయరాయి గ్రామంలో రోడ్డుపై బాధితులు టీడీపీ కార్యకర్తలు బైఠాయించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ రోజు ఉదయం ఆలయంలో ఏర్పాటు చేసిన నూతన ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగరవేసి ధ్వజారోహణ నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు.